నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. నెమలి పురివిప్పి నాట్యమాడే దృశ్యం ఎప్పుడైనా చూసారా? ఊహించుకుంటేనే మనసుకి హాయిగా, కంటికి మనోహరంగా అనిపిస్తుంది కదా. మాధవి శర్మ గారి నాట్యం కూడా అలాంటిదే. శాస్త్రీయ నృత్య కళారూపాల్లో ఒకటైన భరతనాట్యంలో వందలాది ప్రదర్శనలిచ్చారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఆ కళను ఆమెకే పరిమితం చేసుకోకుండా ఎందరికో నేర్పిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మాధవి శర్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ అండి. మాధవి శర్మ గారు, అసలు మీరు ఎక్కడ పుట్టారు అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను తునిలో పుట్టాను, కానీ పుట్టింది తునే కానీ పెరిగిందంతా కోర్ తెలంగాణలో. ఇక్కడే పెరగడము, ఇక్కడే చదువు, ఇక్కడే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదేనండి. ఎక్కడ నేర్చుకున్నారు భరతనాట్యం? నేను విఎస్ రామ్మూర్తి గారి దగ్గర, ప్రముఖ భరతనాట్యం గురుగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. తర్వాత మంజులా శ్రీనివాస్ గారి దగ్గర శ్రీ భక్తరామదాస మ్యూజిక్ కాలేజ్లో ఆవిడ శిష్యరికంలో మెళకువలు నేర్చుకుంటూ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చిత్రానారాయణ గారి దగ్గర మరిన్ని కొరియోగ్రఫీ టిప్స్ నేర్చుకోవడం జరిగింది. అలా ఇది నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రముఖుల డాన్స్ బ్యాలెన్స్ చూస్తూ వాళ్ళ దగ్గర టిప్స్ నేర్చుకుంటూ ఈ జర్నీని కొనసాగడం జరిగిందండి. ఏ వయసు నుంచి భరతనాట్యం మీద ఇష్టం పెరిగింది? చెప్పాలంటే ఇది భరతనాట్యము, కూచిపూడి అని ఏమి జ్ఞానం లేదు నాకు అసలు. యాక్చువల్లీ నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు మా అమ్మగారు నా చిన్న చేతులు పట్టుకుని డాన్స్ కోసం ఒక దాదాపు 3.5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాము. నడిచి వెళ్తే వాళ్ళు నన్ను చాలా చిన్న అమ్మాయి వద్దు అని చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాలు డాన్స్ గురించి ఏం ఆలోచన లేదు. అంటే నా 10th స్టాండర్డ్ అయిపోయింది. అప్పటికి ఏం ప్యాషన్ లేదు. తర్వాత డాన్స్ ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఆగి చూడడం మాత్రం చాలా ఇష్టం అనమాట. ఆ జ్యువెలరీ కానీ, అటైర్ కానీ, ఆ వేసుకున్న మన అంటే స్టోరీస్ అన్నీ చేయడం, అవన్నీ కూడా చూసి ఒక 15 నిమిషాలు అలా ఉండిపోయేదాన్ని. అప్పుడు లైవ్ షోస్ ఇప్పుడు టీవీలో కూడా అంత లేదు. టీవీలో ఎక్కడెక్కడో ఒక్కొక్కటి ఇంట్లో ఉండేది. కానీ నా పెళ్ళయిన తర్వాత, నా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత, నాకు 2 అమ్మాయిలు, ఒక డాన్స్ షోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 60 సంవత్సరాల లేడీ ఎవరో డాన్స్ చేశారు. 60+ అని మైక్లో అనౌన్స్ చేయడం తర్వాత నేను ఎందుకు నేర్చుకోకూడదు? అప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పెళ్ళైన స్త్రీని, అలాగే నాకు ఒక పాప ఉండింది. అండ్ మా వారిని అడిగా ఫస్ట్, మీరు నేర్చుకుంటే ఏమన్నా ఇబ్బందా అంటే, ఆయన ఏదో హాబీ అనుకున్నారు కానీ ప్రొఫెషన్గా తీసుకుంటానని ఆలోచన అప్పుడు లేదు. కాలక్రమేపీ భరతనాట్యంలో మా గురుగారు విఎస్ రామ్మూర్తి గారు ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు మా విషయం? నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నానండి. ఇది ఎవరెండ్, దీనికి అంతు అనేదే లేదు. ప్రతిరోజు నేర్చుకోవడమే, ప్రతిరోజు. దీనికి అసలు ఆరంభమే ఉంది కానీ అంతమైతే లేదు. నేను ఇప్పటికీ శిష్యురాల్ని ఎప్పటికీ నేర్చుకోవడమే జరుగుతుంటుంది. అంటే మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేసి, అంటే మీరు మొదటి ప్రదర్శన ఇవ్వడానికి ముందు కొన్ని సంవత్సరాలు అయితే నేర్చుకొని ఉంటారు కదా, అది ఆ టైం ఎన్ని సంవత్సరాలు? ఇది చెప్పాలంటే ఒక చిన్న మిరాకిలే. మామూలుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తనకు ప్రదర్శనకి అర్హత రాదు. అంటే ఆల్రెడీ మెచ్యూర్డ్ గర్ల్ని కాబట్టి ఆ టైంలో వితిన్ 8 monthsలోనే నేను మొదటి ప్రదర్శన ఇచ్చానండి. మా గురువుగారు ఆయన అంటే ఎలా అంటే, ఇక్కడ లెసన్ చెప్తూ ఉంటే పక్క లెసన్ కూడా నేర్చుకునేదాన్ని. వేరే స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ చేసేవాళ్ళు. నా లెసన్తో పాటు వాళ్ళ లెసన్ కూడా చేసి వాళ్ళు తప్పు చేస్తే గురుగారు అక్కడ అలా చేశారు, మీరు ఇలా ట్రైనప్ చేశారని చెప్పడం జరుగుతుండేది. అప్పుడు ఆయన నన్ను గుర్తించారు. ఈ అమ్మాయి నార్మల్గా కాదు. ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు 10 మంది బ్యాచ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చేసుకునేదాన్ని. అప్పుడు ఆయన అర్థం చేసుకుని, ఈ అమ్మాయి వండర్ కిడ్ అని. అప్పుడు నా మీద ఒక 3 నెలల తర్వాత ఫోకస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ జర్నీ ఆగలేదండి. మ్యారేజ్ అయ్యాక, పాప పుట్టాక మీరు నేర్చుకున్నారు. మీరు ప్రదర్శన ఇచ్చినప్పుడు మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండింది? ఆయన సపోర్ట్ లేనిదే 31 సంవత్సరాలు జర్నీ చేసేదాన్ని కదండి. మా వారు, మా అత్తగారు అందరూ కూడా నాకు సపోర్టే.
సో ఇవాళ ఈ ఈ స్థాయికి వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ సపోర్ట్ వల్లే. మీ మొదటి ప్రదర్శన మీకు ఎలా అనిపించింది? అప్పుడు మెమోరీస్ షేర్ చేసుకుంటారా? నా మొట్టమొదటి ప్రదర్శన మనకి సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో జరిగింది. అదేంటంటే అసలు నేనేనా ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత అంటే నా ఫీల్ అనేది ఎవరినో చూస్తేనే ఎంతో ఆనందపడేదాన్ని. అట్లాంటిది నేను చేశానా, నేనేనా ఒక భ్రమలో ఇప్పటికీ నాకు మీకు చెప్తున్నాను కానీ ఐ కెన్ ఫీల్ దట్. అండ్ ఆ చేసే డాన్స్తో ఏంటంటే మాకు విఐపి దర్శనం ఇవ్వడము, అంటే స్వామికి మన పూజ కైంకర్యాల్లో నృత్యం సమర్ప్యామి గీతం సమర్ప్యామి అంటారు కదా, అక్కడ నాకు అర్థమైంది ఈ డాన్స్. అప్పటి వరకు ఒక వేరేలాగా ఉండేది ధోరణి, అంటే డ్రెస్ వేసుకోవాలి, జ్యువెలరీ వేసుకోవాలి, అంటే ఒక తెలియని తత్వం. ఎప్పుడైతే ఆ ప్రదర్శన అయిన తర్వాత మాకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి కొన్ని వేల మంది ఉంటే మమ్మల్ని జరిపి పంపించారో అప్పుడు నాకు అర్థమైంది ఇది నార్మల్ విద్య కాదు. అప్పటిదాకా మామూలుగా నేర్చుకున్నాను ఏదో అటైర్ కోసం, తర్వాత నుంచి నా అభిప్రాయం మార్చుకున్నానండి. మొదటి ప్రదర్శన తర్వాత అంటే మీ ఇంట్లో వాళ్ళు చూసి, మీ హస్బెండ్ చూసి ఏమన్నారు? ఆయన చాలా బాగా చేసావని గ్రీట్ చేశారు, మెచ్చుకున్నారు. మా అమ్మాయి అయితే అసలు నన్ను వదలలేదు, స్టేజ్ దిగాక అలా నన్ను చూస్తూనే ఉండిపోయింది కంప్లీట్గా. ఆ మెమరీస్ అయితే వర్ణాతీతం అండి. రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు? నేను ప్రదర్శనలు చాలానే ఇచ్చానండి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 200-300 పైన ఇచ్చి ఉంటాను. కానీ నా స్ట్రీమ్ని ఏంటంటే కొరియోగ్రఫీకి మార్చుకున్నాను ఎక్కువ. దీంట్లో కూడా ప్రదర్శించే వాళ్ళు కొరియోగ్రఫీ సబ్జెక్ట్. నా ప్యాషన్ అంతా కూడా సబ్జెక్ట్ డెప్త్గా తీసుకుని, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రతి మాటని పదానికి ముద్రలు నేర్పించేలాగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ప్రతి పదాలు మీరు ఎప్పుడైతే అడిగారో వర్డ్ టు వర్డ్ అసలు పదాలు లేకుండా నాట్యం చేయాలనే ఆలోచన వచ్చి చాలా డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకున్నానండి. సో ప్రదర్శనల కన్నా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ మీద తీసుకుంటూ నెక్స్ట్ తరాలకి అంటే సబ్జెక్ట్ ఉంటేనే మనం కొరియోగ్రఫీ చేయగలం, కొరియోగ్రఫీ ఉంటేనే దాన్ని ప్రదర్శించగలమని అర్థమయ్యి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎగ్జామ్ ప్యాటర్న్స్కి క్వశ్చనర్స్ తయారు చేయడం, బుక్స్ తయారు చేయడం, వీటి మీద ఎక్కువ పట్టు సాధించాను. దానివల్ల ప్రదర్శనలు తక్కువ ఇచ్చాను కానీ సబ్జెక్ట్ పరంగా చాలా నేర్చుకున్నాను. కొన్ని తరాలు నా స్టూడెంట్స్ మాత్రం కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చానండి. అలాగే విదేశాల్లో మీ ప్రదర్శనల గురించి చెప్తారా? విదేశాల్లో అంటే నేనైతే ఇక్కడి నుంచి కదలకుండానే నా ప్రదర్శనలు వెళ్ళాయి. బ్యాలేస్ అయిన స్టూడెంట్స్ అక్కడ అందరూ ఉన్నారు, అంటే ఆన్లైన్లో స్కైప్లో నేర్పించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అక్కడ టెంపుల్ డాన్స్ ఫెస్టివల్స్లోను అట్లాగే కొన్ని బ్యాలేస్లో క్యారెక్టర్స్లోను ఇక్కడి నుంచి నేర్పిస్తే వాళ్ళు ప్రదర్శన చేయడం జరిగింది. అయితే మీరు కొరియోగ్రాఫర్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? కొరియోగ్రఫీ ఆల్మోస్ట్ ఒక 20+ years అయిందండి. పర్ఫార్మర్గా ఒక 10 ఏళ్ళు చేస్తే అక్కడి నుంచి కొరియోగ్రాఫర్గా, ఎగ్జామినర్గా, మళ్ళీ అట్లాగే థియరీలో నీ మెళుకువలు చెప్పడానికి యంగ్స్టర్స్కి సిలబస్ని తయారు చేయడం జరిగింది. పర్ఫార్మర్గా మీకు ఎలా అనిపించింది, కొరియోగ్రాఫర్గా మీకు ఎలా అనిపించింది, రెండింటికి డిఫరెన్స్? ఒక పర్ఫార్మర్ ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ అవసరం లేదు, ఏది ఎలా నేర్పిస్తామో అలా నేర్చుకుని ఆ హావభావాలు ఎక్స్ప్రెషన్స్తోని ప్రజెంట్ చేసేస్తాను. కానీ కొరియోగ్రఫీకి మాత్రము సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం. అంటే ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా మనము డీటెయిల్గా చూడాలి. ఒక 1.5 hour బ్యాలే కంపోజ్ చేసాము మేము, దశావతారాలు కంపోజ్ చేసాము. దశావతారం అంటే మొత్తం 10 అవతారాల యొక్క స్టోరీస్ తెలియాలి. ప్రతి ఒక్క అవతారంలో స్వామి యొక్క డీటెయిల్, ఒక్కొక్క స్టోరీని డీటెయిల్ తెలుసుకుంటూ దాన్ని కొరియోగ్రాఫ్ చేయాలంటే థియరీ నాలెడ్జ్ చాలా అవసరం. ఇటు మైథాలజీగా కానీ అటు నాట్యశాస్త్రంలోనూ రెండింటిపైన పట్టు ఉండాలండి. లేతే కొన్ని వేల మంది ప్రదర్శనలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద జ్ఞానులు ఉంటారు, వాళ్ళు మనని ఖచ్చితంగా చేయగలం. ఎప్పుడు అకాడమీ మీరు ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? అకాడమీ కరెక్టే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 30 సంవత్సరాలు నింది మన దసరాలో. సో 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు సక్సెస్ఫుల్ గా. మీ దగ్గర ఎంత మంది ఇప్పటి వరకు నేర్చుకొని ఉంటారు? ఆల్మోస్ట్ ఒక 3000 మంది పైనే నేర్చుకుంటారు, అంటే ప్రొఫెషనల్ గా. పాసింగ్ క్లౌడ్స్ అంటాము, వస్తుంటారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేర్చుకుని వెళ్ళిపోతారు. కానీ దీని అంటే ఒక డిప్లొమా కానీ సర్టిఫికేషన్ కానీ ఒక లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 1500+ ఉన్నారండి మా దగ్గర స్టూడెంట్స్. అంటే నేను డాన్స్ ఫీల్డ్లో ఒక అమ్మమ్మనే, వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు. సో అంటే ఈ కనెక్టివిటీకి ఉంది అంటే దానికి ఖచ్చితంగా భగవంతుడి బ్లెస్సింగ్స్,
వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు ఈ డాన్స్కి ఇచ్చే విలువ, నైతిక విలువలు, అలాగే మన కట్టుబొట్టు సాంప్రదాయాలకి విలువిచ్చారు చూసారా, దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక గురువు అని కాదు, ఒక ట్రూ ఇండియన్గా మన ఇండియన్ కల్చర్ ప్రమోట్ చేయడానికి వాళ్ళు అడుగు కట్టుకున్నారు చూసా, యంగ్ మైండ్స్, యంగ్స్టర్స్కి. నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ అండి. అసలు ఏ కోర్స్ అయినా ఇన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది. మరి క్లాసికల్ డాన్స్ కి అసలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటే ఇది పూర్తయినట్టు అనేది ఏమైనా లిమిట్ ఉందండి? టైం లిమిట్ ఉంటుందండి. అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో 10+ years to 12 years మధ్యలో మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సర్టిఫికేషన్ కోర్స్ అంటారు. తర్వాత 1 year గ్యాప్ తర్వాత 2 years డిప్లొమా కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ మన అకాడమిక్స్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంఏ చేయొచ్చు, దెన్ పిహెచ్డి. సేమ్ అకాడమిక్స్ లాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని చేయొచ్చు ఇందులో. అసలు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలండి వాళ్ళకి? అంటే పర్ శాస్త్రంలో అయితే లుక్ వైజ్ అన్ని చాలా, అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఎన్ని రకాల బెఫరికేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ట్రెండ్కి వాళ్ళకి నేర్చుకోవాలని ప్యాషన్ ఉండాలండి. ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉంటే సార్, ప్యాషన్ పిల్లలకే కాదు, పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ టైం ఇచ్చి పిల్లలు తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, దింపాలి. సో ఇప్పుడు కాంపిటేటివ్ చదువులు కూడా విపరీతంగా చదువులు ఎక్కువైపోయాయి, ఆ పోటీతనం ఎక్కువైంది. ఆ పోటీని తట్టుకుంటూ ఇంకొక ఆర్ట్ నేర్చుకోవాలి సైమల్టేనియస్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత టీచర్దే, నేనైతే ఇక్కడ గట్టిగా చెప్పగలను. లేకపోతే ఎవరు రెఫరెన్స్ లేదు, మిగతా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ కావాలంటే గూగుల్ చేస్తే వచ్చేస్తుంది, కానీ దీని రెఫరెన్స్ ఈ మధ్య టు బీ ఫ్రాంక్ కొంచెం ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ పేజెస్ వచ్చిన తర్వాత కొంచెం అవేర్నెస్ వచ్చి చాలామంది మళ్ళీ మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు మధ్యలో కొన్నాళ్ళు డల్ ఉండింది, అంటే నేను 10-15 years బ్యాక్ చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు పుంజుకుందండి. ప్రతి ఒక్క యంగ్స్టరు మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ పైన మళ్ళీ మక్కువ పెంచుకున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. నేను అంటే కొన్ని తరాలు చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఏజ్ లిమిట్ ఉంటుందా డాన్స్ కి? నా దగ్గర ఐ షుడ్ నాట్ సే స్టూడెంట్, నేను అక్క అంటాను. తను 52 yearsకి జాయిన్ అయ్యారు నా దగ్గరికి. 52 years. తను ఒక 4-5 ప్రదర్శనలు ఇచ్చారు, పిల్లల మధ్యలో పిల్లల్లా కలిసిపోతారు. ఇప్పుడు ఆవిడ ప్రస్తుతానికి యుఎస్లో ఉన్నారు, వాళ్ళ మనవడి దగ్గరికి. మనవడు పుట్టాడు, సో వెళ్ళారనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఏజ్, ఇట్స్ అబౌట్ ది ప్యాషన్. అందుకని నేను ఓన్లీ డాన్సే కాకుండా కొన్ని నాటకాలు కూడా దాన్ని కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మాకు పెద్దవాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు వాళ్ళు, 70, ఇంకా ఆల్ ఏజ్ గ్రూప్స్ చెప్పాలంటే 5 years నుంచి మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్, వాళ్ళందరికీ స్టేజ్ ఎక్కాలని ఉంటుంది. సో అంటే మనసులు చదువుతాం కాబట్టి ఒక నర్తకి మడిగా ఈ కళామ్మ తల్లి సేవలో మనసులు ఈజీగా అర్థం చేసుకోగలం, వాళ్ళ భావాలు ఏంటి కళ్ళ ద్వారా మాకు అర్థం అవుతుంది. సో ఈ ఆర్ట్కి దేర్ ఇస్ నో లిమిట్ అండి, ఎనీథింగ్ ఎనీవన్ క్యాన్ డూ. ఓకే, అలాగే మీరు 200-300 ప్రదర్శనలు ఇచ్చారని చెప్పారు. అందులో మీకైతే ఒకటి బాగా మీ మనసుకి ఎప్పటికీ గుర్తుండిపోయేది ఉంటుంది కదా, దాని గురించి మాతో షేర్ చేసుకుంటారా? నాకు చాలా అంటే హ్యాపీని ఇచ్చింది ఏంటంటే, మొత్తం ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో పెద్ద డాన్స్ ఫెస్టివల్ అయింది. అట్లాగే ఆ ఫెస్టివల్ అయిన తర్వాత మొత్తం సీఎంస్ అండి, ఆల్ స్టేట్ సీఎంస్ కాన్ఫరెన్స్ మీట్ అయింది. రామకృష్ణ లింగ శాస్త్రి గారు, అలాగే మా గురువు గారు, మొత్తం తెలంగాణ నుంచి భరతనాట్యం ఒకటే ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు. అప్పటికి నాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయి కూడా పుట్టింది నాకు. అయితే మా గురుగారు ఫోన్ చేసి, ఇమ్మీడియట్గా నువ్వు ఎక్కడున్నా త్వరగా వచ్చేయాలి, నీకు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసేసాము, రేపు తెల్లారితే ప్రోగ్రామ్ రిహార్సల్కి రా అన్నారు. ఏదో చెప్పారని వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏంటి. అసలు ఇంత పెద్ద ప్రోగ్రామా, తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి నన్ను పంపించారు అని చెప్పి కొంచెం ఫస్ట్ భయం వేసింది. అంటే పెద్ద గురువులు వస్తారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ క్యాండిడేట్స్ తీసుకొస్తున్నారు. మా గురుగారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని నేను అడిగాను, నేను చేయగలనా, నేను ఆల్రెడీ ఎనర్జీ లేదు, ఆల్రెడీ నేను కొంచెం అంటే మిడిల్ ఏజ్ కాబట్టి యంగ్ గర్ల్ని తీసుకెళ్తే బాగుంటుంది కదా మ్యామ్ అంటే, ఆవిడ అన్నారు, ఏం మాట్లాడకు, తెల్లారితే నీ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు రిహార్సల్, ఇప్పుడే అంటే జుగల్బందీ టైప్ అనమాట, నువ్వు చేస్తున్నావు అన్నారు.
ఇంకా సరే అని చెప్పాను. దట్ వాస్ సంథింగ్, అంటే నేను ఎక్కడ లో అయ్యే టైంకి భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చి దిస్ ఇస్ నాట్ ఎంకరేజ్మెంట్ లా దిస్ ఇస్ నాట్ ఎ అనిపించింది. ఫినిష్, ఇంకా చేస్తే చాలా ఉంది. సో ఇవన్నీ ఒక్కొక్క టైంలో నాకు నన్ను నేను బోస్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అలా మా గురుగారు ఎప్పుడైతే ప్రోత్సహించారో దెన్ ఐ రీఛార్జ్ మై సెల్ఫ్. ఆ ప్రదర్శన ఎక్కడ జరిగిందండి? అది పబ్లిక్ గార్డెన్ లోపల జరిగిందండి. అప్పుడు మనకి మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అప్పటికి నాకు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు దాటిపోయింది. నేను మహిషాసుర కింద చేశాను అప్పుడు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. నెగిటివ్ క్యారెక్టర్కి స్టాండింగ్ ఓవేషన్ రాగానే మా గురుగారు అప్పుడు అందుకే నిన్ను చేయమన్నాను అనేసి. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ మీ ప్రదర్శనలో మర్చిపోలేని Yes, ప్రదర్శన మర్చిపోలేను. అది. మీకు ఇన్ని సంవత్సరాల జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంసలు మిమ్మల్ని కావచ్చు, మీ స్టూడెంట్స్ని కావచ్చు, రెండు మాతో షేర్ చేసుకో. మేము సంక్రాంతి బ్యాలే చేసాము శిల్పారామంలో. అంటే శిల్పారామం పెట్టిన టైంలో కొత్తలో. ఇప్పుడు శిల్పారామం ఇస్ హబ్ ఫర్ ఆర్టిస్ట్. మా పెట్టిన కొత్తలో మాకు సంక్రాంతి బ్యాలేకి బ్యాలేలో బొమ్మల కొలు పెట్టామండి. అంటే మనుషుల్నే బొమ్మల్లా నించోబెట్టాము. ఇప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది కానీ అది ఆ రోజుల్లో అంత కెమెరాస్ లేవు, మా దగ్గర అంత టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు ఆ మెమరీస్ అని క్యాచ్ చేయడానికి. అయితే మొత్తము ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. ఒక అమ్మాయి మన కొండపల్లి బొమ్మలా ఊగాలన్నమాట. అయితే ఆ కాన్సెప్ట్ నాకు వచ్చింది. అసలు ఇలా బొమ్మలా నించోబెట్టాలి అని ఐడియా కూడా వచ్చిందో లేదో నేనైతే ఎక్కడ చూడలేదు. అయితే వచ్చింది. అందరూ అనుకో ఏముంటుంది నిలబడ్డారు, కానీ ఒక్కొక్కరు అటైర్ వేసి నించోబెట్టిన తర్వాత కొండపల్లి బొమ్మ ఊగాలి. మధ్యలో ఆడుకుంటూ ఆ బ్యాలీలో పిల్లలు వచ్చి ఇలా ఊపుతారనమాట. ఆ బొమ్మ ఊపేపడికి మొత్తం వాళ్ళందరూ ఫస్ట్ ఆడియన్స్ బొమ్మలు అనుకున్నారు, అవన్నీ నిజం బొమ్మలు తెచ్చి పెట్టారనుకున్నారు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు వీళ్ళందరూ మనుషులు అనేసి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ నాకు నచ్చిన కొరియోగ్రఫీ అది. సో అది మీరు చేసిన కొరియోగ్రఫీ మీకు బాగా సంతృప్తినిచ్చిన కొరియోగ్రఫీ. ఓకే, ఇన్ని సంవత్సరాల జర్నీలో మీరు చాలా మంది పిల్లలకి నేర్పించి ఉండుంటారు. అలా మీ పిల్లలు వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీకు గొప్పగా అనిపించిన సంఘటన? నా స్టూడెంట్స్ చెప్పాలంటే కామన్వెల్త్ గేమ్స్లో చేశారండి. ఏఆర్ రెహమాన్ గారు పక్కన ఆ సెంటర్ దాంట్లో మొత్తం ఆల్ ఇండియా నుంచి 40 రోజులు దానికి కామన్వెల్త్ గేమ్స్ ఇస్ వన్ ఆఫ్ ది హ్యూజ్ థింగ్ హ్యాపెండ్. దాంట్లో దేశం మొత్తం నుంచి వచ్చారు, సెలెక్ట్ అయ్యారు మా పిల్లలు. నేను పంపించిన 3-4 ఇన్స్టిట్యూట్ నుంచి అందరూ సెలెక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ. మన పిల్లలు సెలెక్ట్ అయ్యారు అంటే ఐఎమ్ టీచింగ్ ఎ రైట్ వే. నన్ను నేను క్రాస్ చెక్ చేసుకుంటే అందరూ సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ వరల్డ్ నుంచి వరల్డ్ పారాషూట్ అయిందండి. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ద యంగెస్ట్ పారాషూట్స్ అందరూ కూడా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చారు. వచ్చినప్పుడు గవర్నమెంట్ కాలేజ్ నుంచి కొంతమంది ప్రదర్శించారు ఓన్లీ ఇన్ ట్విన్ సిటీస్. ఇప్పుడు ఇక్కడే కాకుండా తెలంగాణ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ వెళ్ళింది, అది ఇక్కడి నుంచి వెళ్ళారు. మా స్టూడెంట్స్ అందరూ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది 74 కంట్రీస్ వచ్చాయి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ 74 కంట్రీస్ మధ్యలో మన ఇండియన్ ట్రెడిషన్ చూపించారు కదా, అది నాకు మర్చిపోలేని మెమరీ. మీ ప్రొఫెషన్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు ఇన్స్పిరేషన్ అంటే మా గురువు గారు అండి, వేస్ రామూర్తి గారు. ఆయనే మా మోటివేషన్. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన బట్టలు ఆయన పెట్టుకుంటారు, ఆయన డాన్స్ ఆపరు, కూర్చుని దగ్గర ఒకవేళ బాడీ సహకరించిపోయిన కూర్చుని దగ్గర నుంచి కొరియోగ్రాఫ్ చేయడం. అంటే ఏజ్ ఇస్ ఓన్లీ అ నంబర్ ఫర్ యువర్ బాడీ. ఆయన ఇప్పటికీ అదే మాట అనేవాళ్ళు. సో యూ షుడ్ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ డన్ విత్. సో ఆయన నా ఇన్స్పిరేషన్ చెప్పారు. సో మీకు ఇష్టమైన వాళ్ళు ఈ మీ ప్రొఫెషన్లో మీకు అంటే వీళ్ళు మీరు కాకుండా ఇంకా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు? నేను ఎప్పుడు కూడా నా అలేఖ్య కుంజల గారి ఎక్స్ప్రెషన్స్ అండి. అసలు ఆవిడ డాన్స్ చేస్తుంటే మీరు చూస్తే మర్చిపోతారు. అంటే మనము ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతామండి. ఆవిడ ఎక్స్ప్రెషన్స్, అలాగే మంగళ భట్ గారి కథక్, అసలు ఆ డాన్స్తోని ఆ స్వింగ్స్ కానీ ఆ మూవ్స్ కానీ అంటే అలలు ఆడుతున్నట్టు ఉండేది. సో ఇలాగా ప్రతి ఫీల్డ్లో కొంతమంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని అనుకరిస్తూ నేర్చుకోవడం జరిగింది. మరి మీకు ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు, సో మీకు ఎప్పుడు ఈ సినిమా అవకాశాలు రావడం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా?
వచ్చాయండి, సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. స్టూడెంట్స్ కొంతమంది సినిమాల్లో అంటే ఆర్ట్ మూవీస్కి వెళ్ళారు. కంప్లీట్ టాలీవుడ్ బాలీవుడ్కి వచ్చాయి. బ్యాక్ ఎండ్లో కొరియోగ్రఫీకి చేయడమే కానీ వచ్చాయి. కానీ నేను ఈ మన ఇండియన్ కంప్లీట్ ట్రెడిషన్కే స్టిక్ అయ్యామండి. ఆర్ట్ మూవీస్ వస్తే మాత్రం డెఫినెట్లీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే మీ చేశారు. స్టూడెంట్స్ ఎవరైనా మూవీస్ లో చేశారు. చేసిన వాళ్ళు ఉన్నారా? అలాగే మీకు ఇప్పటి వరకు చాలా పురస్కారాలు వచ్చి ఉంటాయి. సో మీరు మర్చిపోలేనిది ఇందులో? మర్చిపోవాలంటే ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి మా కొత్తదనమే. ఒక పురస్కారం వచ్చింటే ఒక బాధ్యత నేనైతే అనుకుంటాను. అమ్మో ఇక్కడ ఆపుకోవడం ముందుకెళ్ళాలి. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ పురస్కారం ఏంటంటే ఉగాది పురస్కారం ఒకటి, తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చారండి. అది బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ జరుగుతుంది యాక్చువల్లీ. సో బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మా సంస్థ గురించి ఎందుకు అంటే మేము ఫ్రీగా డాన్స్ నేర్పుతాం ఆల్మోస్ట్ చాలామందికే. ఒకవేళ అందుకనే ఈ సంస్థకి అంత పేరు రావడం. కానీ మాకు ఎక్కడ బ్యానర్స్ లేవు, ఎక్కడ యాడ్స్ ఉండవు. ఇప్పుడు మీకు చేసిన ఏం డెవలప్ చేసా స్టూడెంట్సే చేసింది. అది కూడా మేము చేసింది ఏమీ లేదు. ఓన్లీ వర్డ్ టు వర్డ్, మాట టు మాటతోనే ఇక్కడ వరకు జర్నీ జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడు మీరు ఎవరి దగ్గర ఫీ తీసుకోలేదు? లేదు. అంటే ఒకవేళ ఇచ్చినా కూడా ఎలా స్పెండ్ చేస్తామంటే ఇస్తారు, కొంతమంది పెడతారు. ఫస్ట్లో అయితే ఒక బాక్స్ ఉండేది, వండి పెట్టాము. లేని వాళ్ళకి డ్రెస్కి, జ్యువెలరీ, డాన్స్కి డ్రెస్ కావాలి, మేకప్ కావాలి, వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళు ఏం చేసి ఒకరికొకరు స్పాన్సర్షిప్ ప్లాన్ చేసేదాన్ని. అయితే మొత్తం కంప్లీట్ గా ఎన్ని పురస్కారాలు వచ్చి ఉంటాయి కౌంట్ చేసుకున్నారా? కంప్లీట్ గా అంటే మెయిన్వి చెప్పాలంటే ఒక దాదాపు 50 to 80 వెళ్ళిపోయామని ఇంకా నోట్ చేసుకోవడం మానేశారండి. కౌంట్ చేయడం. రీసెంట్ చెప్పాలంటే ఒడిశా గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా నుంచి నాకు రావడం జరిగింది. అట్లాగే మొన్న మైసూర్లో లాస్ట్ మంత్ మైసూర్లో బెస్ట్ డాన్స్ టీచర్ అవార్డుగా వచ్చింది. అంటే ఇంకా గుర్తు పెట్టుకోవడానికి వచ్చాయండి చెప్పాలంటే. సో మీరు ఫీ తీసుకోకుండా ఉచితంగా నేర్పిస్తాం పిల్లలకి అని చెప్పారు. మరి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారా అండి? సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ నుంచే రైట్ చేస్తామండి డైరెక్ట్. ఇక్కడ అంటే మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఇస్తాము. కానీ నేనేమంటానంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది వ్యాలిడ్ ఎక్కువే, 100%. అది ఎక్కడికి వెళ్ళినా కూడా దాని యొక్క ఏమంటారంటే గుర్తింపు ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయమని నేను ప్రోత్సహిస్తాను. ప్రతి యూనివర్సిటీ, ఈవెన్ భారతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా రాయమని చెప్తారనమాట. ఇప్పుడు యూనివర్సిటీస్ చాలా అయిపోయాయి, కానీ ఖచ్చితంగా అన్నిట్లోనే చేయాలని చెప్తుంటాను. ఇంకా మీకు వచ్చిన బిరుదుల గురించి చెప్తారా మాకు? నాకు ఉగాది పురస్కారం అనేది మాత్రం ఒక మరుపురాని, నేను ఎంపిక అయ్యానా అని ఒక్కసారి నన్ను నేను క్వశ్చన్ వేసుకుంటే అది ఇంకా వండర్గానే అనిపిస్తుంది. సో అది చాలా అంటే అందరూ వెయిట్ చేస్తారు. నాకు అది అలా నాకు తెలియకుండానే వచ్చేసరికి కొంచెం ఆశ్చర్యంగాను నేను అర్హురాలా అని అనిపించింది. సో అది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే నాకు. సో కొరియోగ్రఫీగా అవ్వడం, అకాడమీ పెట్టడం ఇదంతా మీరు ముందుగా అనుకున్నది అయిపోయింది. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చేయాలని ఆలోచనలు ఉన్నాయా? ప్రతి వాళ్ళు నేర్చుకోవాలని ఉత్సాహం ఉంది. ఇప్పుడు నాకు ఒక టీం ఫామ్ అయ్యారు స్టూడెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు. మేమందరము లాస్ట్ టైం ఒక మీట్ పెట్టుకొని అనుకున్నాం అనమాట. కనీసం నెలలో ఒక్కసారైనా 2 సార్లైనా, కనీసం ఒక్కసారైనా పేద విద్యార్థులకి, పేద అంటే మా దృష్టిలో ఈ డబ్బులు అని కాదు, కళలపైన అవగాహన లేని వాళ్ళకి వెళ్ళి మన ప్రదర్శన ఇస్తే, ఇప్పుడు నేను ఎలా ఇన్స్పైర్ అయినా, ఒకళ్ళు ఎవరో ప్రదర్శన చేస్తే ఇక్కడ నా వల్ల కొన్ని వేల మంది కళ నేర్చుకున్నారు. ఎవరైనా ఇన్స్పైర్ అవ్వకపోతారా, నేర్చుకోగలరా అనే ఆలోచనతో ప్రతి గ్రామానికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఈ కళల గురించి నేర్పించి ఒక ప్రదర్శన ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నెలకు ఒకసారి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ వాళ్ళతో చేయించాలని ఆలోచన ఉంది. అలాగే భరతనాట్యంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటూ ఉంటారు. దాని గురించి మా ప్రేక్షకులు చెప్తారు. చాలానే ఉంటాయండి. ఆర్ఫనేజెస్లో మేము ఆర్ఫనేజెస్కి ఎస్పెషలీ అక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అందరినీ అనట్లేదు, కొంతమంది వాళ్ళ భోజనము ఫుడ్ అలా చూసుకుంటారు కదా. మేము అలా కాదు, ఇండివిజువల్గా ప్రతి చైల్డ్ దగ్గరికి వెళ్ళి రాసుకుంటాం తనకి ఏం కావాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా రాసుకొని నోట్ చేసుకోవడం. ఆ లిస్ట్ అంతా అయిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో వెళ్ళడం జరుగుతుంది. సో నా అంటే ఆత్మతృప్తి వాళ్ళకి, అంటే నాకంటూ ఒకళ్ళు ఉన్నారు, నా యొక్క భావాల్ని గౌరవిస్తూ
నాకేం కావాలి అని అడిగే వ్యక్తి ఉన్నారని చూసారా, అది ఆ కనెక్టివిటీ ఎదురు చూస్తుంటారు మేము వెళ్ళడం కోసం. నేను నా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నాము, మేమందరం ఇదే పని చేస్తామండి. సో ఇది ఒక రకమైన సేవ. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీ దగ్గర నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా? నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఆల్వేస్ మంతాస్ రాగాలయ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అని అనగానే గూగుల్ పేజ్ ఓపెన్ అయిపోతుందండి. అండ్ మాధవి శర్మ అనగానే కూడా గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆల్వేస్ వెల్కమ్. మాధవి గారు, ముఖ్యంగా మీ ప్రదర్శనలు ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి? ఎక్కువగా అంటే అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయండి. ఆల్ డాన్స్ ఫెస్టివల్స్లో కంపల్సరీ అవుతాయి. ఒక కొలాబరేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్. సో ఆల్ ఓవర్ ఇండియా చెప్పాలంటే, మొన్న మైసూర్లో అయింది, అంతకుముందు ఒడిస్సాలో అయింది. సో దెర్ ఈస్ నో లెఫ్ట్ అవుట్ స్టేజ్. మాకు కేరళలో అయింది. సో ఎవ్రీ స్టేట్లో ఖచ్చితంగా పాల్గొంటాము. అండ్ ఆ అవకాశం పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళ కల్చర్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మన సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, డాన్స్ స్టైల్స్ కూడా నేర్చుకోవడం. ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ ఆన్ వన్ స్టేజ్ అండి. మాధవి గారు, చాలా విషయాలు భరతనాట్యం గురించి ఉన్న డౌట్స్ కూడా నాకున్న డౌట్స్ కూడా నేను మీ నుంచి క్లారిఫై చేసుకున్నాను. అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని వనితా టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు నింగి నేల నాదే కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.